నంద్యాల పట్టణం నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్, ఆటో నగర్ ప్రాంతాలలో 75 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు మంత్రితో కలిసి భూమి పూజ నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా. కుందు బ్రిడ్జ్ నుంచి పెట్రోల్ బంక్ వరకు ప్యాచ్ వర్క్ పనులకు 20 లక్షల వ్యయంతో భూమి పూజ నిర్వహించారు. ఈ ప్యాచ్ వర్క్ పూర్తయితే ఆ మార్గంలో రాకపోకలు సులభతరం కానున్నాయి. ఈ కార్యక్రమంలో 38వ వార్డు కౌన్సిలర్ తూర్పునాటి సావిత్రి, సాంస్కృతిక విభాగ నంద్యాల జిల్లా అధ్యక్షుడు టివి రమణ, మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసినటువంటి మినిస్టర్ గారికి, కౌన్సిలర్ గారికి, అందరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు దాదాపు 75 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్స్ రోడ్స్ ని ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది. అలాగే ఏదైతే గతంలో లాగా ఈ రోజు ఇంకా రానున్న రోజుల్లో వైఎస్ నగర్ అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే ఏదైతే ఇప్పుడు స్థానికులందరూ రోడ్స్ గురించి చెప్పడం జరిగింది. ఆల్రెడీ శాంక్షన్ అయిన రోడ్స్ కొందరు కాంట్రాక్టర్స్ ముందుకు రావట్లేదు. అధికారులతో మాట్లాడి తప్పకుండా కాంట్రాక్టర్స్ గా ముందరకు వచ్చి వర్క్ చేసే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు మన వార్డుకు వచ్చేసి 38వ వార్డు వైఎస్ఆర్ నగర్కు మినిస్టర్ గారు, అలాగే చైర్పర్సన్ గారు, కౌన్సిలర్ గారు ఆధ్వర్యంలో రోడ్లు మొదలు పెట్టడం జరిగింది. అలాగే మామూలుగా ఇక్కడ రోడ్లు జరగాల్సింది ఇంకా దాదాపు 4 కోట్ల రూపాయలు ఉన్నాయి. టెండర్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయి కూడా మొదలు పెట్టడం లేదు. ఎందుకంటే వాళ్ళు బిల్లులు రావడం లేదు, మాకు డబ్బులు రావడం లేదని చెప్పేసి ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు పడడం లేదని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి ఆ రోడ్లు, డ్రైన్స్ మొదలైతే కనుక మాకు 4 కోట్ల రూపాయల వర్క్ అయితే కూడా ఆల్రెడీగా మాకు అంతా కంప్లీట్ అవుతాయి. దయచేసి మినిస్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఒక స్పెషల్ ఫండ్స్, మా మున్సిపాలిటీ ఫండ్స్ కాకుండా స్పెషల్ ఫండ్స్ ఏదైనా తీసుకొని వచ్చి రోడ్లు, ఈ గ్రావెల్ రోడ్లు కనీసం ఫార్మేషన్ రోడ్లను వేస్తే బాగుంటుందని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు వైఎస్ఆర్ నగర్కు మంత్రి గారు ఎంఎండి పర్కూర్ గారు రావడం జరిగింది. 75 లక్షలు పెట్టి సీసీ రోడ్డు శాంక్షన్ అయింది. అది మా ఆధ్వర్యంలోనే మేము శాంక్షన్ చేసి ఉన్నాము. ఈరోజు ఓపెనింగ్ చేస్తున్నాము. ఇంకా సీసీ గ్రావెల్ రోడ్లు కూడా 10 శాంక్షన్ అయినవి. మా చైర్మన్ గారు చాలా రోజుల నుంచి శాంక్షన్ చేపిస్తున్నారు. దానికి టెండర్ వేయడానికి కాంట్రాక్టర్లు రాక ఇన్ని రోజులు ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎంపటే ఇమీడియట్ గా శాంక్షన్ చేసేటట్టుగా టెండర్కి వస్తామని చెప్తున్నారు. ఆ మిగతా గ్రావెల్ రోడ్లు కూడా మేము వేయించగలుగుతామని మేము కోరుకుంటున్నాం.